హాయ్ స్పేస్ లవర్స్, అనంత విశ్వంలో దాగున్న అంతు చిక్కని రహస్యాల అన్వేషణకు స్వాగతం. విశాలమైన విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమేనా అనే ప్రశ్న మనల్ని ఎన్నాళ్లుగానో తొలిచేస్తోంది. ఎప్పుడెప్పుడు ఈ విశ్వంలో మరో జీవరాశిని చూస్తామా అని 1000 కళ్లతో ఎదురు చూస్తూనే ఉన్నాం. అయితే మన ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. నాసా పంపిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మన నుండి 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక అద్భుత గ్రహాన్ని కనిపెట్టింది. దాని పేరు K2-18b. ఇది కేవలం ఒక రాయి కాదు, అక్కడ అంతులేని సముద్రాలున్నాయి. మన భూమిపై మాదిరి గాలుంది. విస్మయకరమైన విషయం ఏంటంటే, భూమి మీద జీవరాశుల ద్వారా మాత్రమే ఉత్పత్తి అయ్యే ఒక అరుదైన కెమికల్ ఆ గ్రహంపై ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే అక్కడ ఏలియన్లు ఉన్నట్టేనా? ఈ ఇన్వెస్టిగేషన్ ఫీచర్లో అంతరిక్షంలోని రెండవ భూమి రహస్యాల్ని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, K2-18b అనేది మన భూమి కంటే సుమారు 9 రెట్లు భారీగా ఉండే ఒక సూపర్ ఎర్త్. శాస్త్రవేత్తలు దీన్ని హైసియన్ వరల్డ్ అని పిలుస్తున్నారు. అంటే ఈ గ్రహం మొత్తం హైడ్రోజన్తో నిండిన వాతావరణం మరియు అడుగున భారీ సముద్రం ఉంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపిన డేటా ప్రకారం అక్కడ కార్బన్ డయాక్సైడ్, మిథేన్ వాయువులు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల అక్కడ నీరు ద్రవరూపంలో ఉండే అవకాశం 100% ఉందని శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు సిస్సులో మిస్టరీలోకి వద్దాం. K2-18b వాతావరణంలో శాస్త్రవేత్తలు డైమిథైల్ సల్ఫైడ్ అనే అణువును గుర్తించారు. భూమి మీద ఈ DMS కేవలం సముద్రాల్లో ఉండే ఫైటోప్లాంక్టన్ వంటి సూక్ష్మ జీవుల ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అంటే ప్రాణం ఉంటే తప్ప ఈ కెమికల్ పుట్టదు. నాసా ఈ విషయాన్ని బయటపెట్టగానే ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. K2-18b సముద్రాల అడుగున ఏలియన్ జీవరాశులు ఈ DMSని ఉత్పత్తి చేస్తున్నాయా? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చూసింది నిజమైతే చరిత్రలోనే ఇది అతిపెద్ద డిస్కవరీ అవుతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. K2-18b తన నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల అక్కడ రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. అలాగే ఆ సముద్రపు నీరు విపరీతమైన వేడితో ఉండి ఉండవచ్చు. కానీ భూమి మీద కూడా అత్యంత వేడి ఉన్న సముద్రపు లోతుల్లోని గుంటల్లో జీవం మనుగడ సాగిస్తోంది కాబట్టి అక్కడ కూడా వింతైన ఏలియన్ లోకం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నాసా ఈ DMS అణువుల్ని మరింత లోతుగా పరీక్షించడానికి డేటాని విశ్లేషిస్తోంది. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మనం అంతరిక్షంలో ఒంటరి వాళ్ళం కాదని అధికారికంగా తేలిపోతుంది. నిజానికి K2-18b మనకు ఒక కొత్త ఆశను చూపిస్తోంది. వందల ఏళ్లుగా మనం వెతుకుతున్న ఆ ఏలియన్ లోకం బహుశా మనకు చాలా దగ్గరలోనే ఉండవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి మరిన్ని గ్రహాల ఆచూకీ మనకు దొరుకుతుంది. K2-18bలో ఏలియన్లు ఉన్నారో లేదో తెలియదు, కానీ అక్కడ ప్రాణం ఉండటానికి కావాల్సిన పునాదులు మాత్రం పక్కాగా ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, అంతరిక్షంలో దొరికిన రెండవ భూమి K2-18b గురించి మీ అభిప్రాయం ఏంటి? అక్కడ నిజంగానే ఏలియన్లు ఉంటాయని మీరు నమ్ముతున్నారా? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ స్పేస్ ఇన్వెస్టిగేషన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.